పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పొద్దున్నే తెల్లారుజామున లేచి సిటీ శుభ్రత కోసం వాళ్ళ జీవితాలను కూడా అడ్డుగా పెట్టి సిటీ శుభ్రత కోసం ముందుకొస్తున్న జిహెచ్ఎంసి కార్మికులు వాళ్ళ పట్ల అందరికీ చిన్న చూపు ఉంటుంది. కానీ వాళ్ళ శుభ్రతే ప్రజల ఆరోగ్యం అన్నట్టుగా పొద్దున్నే లేచి తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళు విధులు నిర్వహిస్తారు. ఎలాంటి పనైనా సరే, రోడ్డు మీద ఎలాంటి చెత్త ఉన్నా సరే వాళ్ళకు కనబడితే వాళ్ళు క్లీన్ చేస్తారు. అలాంటి సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 25 సంవత్సరాలు. మీరు చేరినప్పుడు ఎంత ఉంటే మీ జీతం? మాకు చేరినప్పుడు 12,000. 1200. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు పిఎఫ్ ఎస్ఐ కట్టగా 15,000. దుమ్మాలు కొడితే దుమ్మ లేకుండా చేస్తే అంత దుమ్మ కొడితే అన్న 600. ఒక రోజుకి 600 కట్ట చేస్తాను. మేము చేస్తేనేమో 500 పడుతున్నాయి అంటాను. మేము దుమ్మ కొడితేనేమో 600 కట్ట అవుతున్నాయి. మేము జాడి కూడా పొద్దుతి 6 గంటలకు జాడి కట్ట పట్టి ఎవరన్నా నీళ్ళు అడిగితే అమ్మ డబ్బు పట్టుకొని రావాలి, నీళ్ళు వేయడానికి ఇవ్వాలమ్మా, ఏమిటితోటి ఇవ్వాలమ్మా అంటారు. మాకు రోడ్డు మీద జాడి కొడుతోళ్ళకు మేము ఎట్లా బతకాలి? మమ్మల్ని చీపుగా తీసేస్తాను. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మా జీతాలే పెంచుతలేరు, ఏం చేస్తలేరు. మేము ఎంత ఉన్నామో అంతనే ఉంటున్నాం. ఎట్టి కష్టం కుక్క తెచ్చినా నక్క తెచ్చినా మేము చెయ్యాలి. మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎవ్వరు లేరు. గవర్నమెంట్ నుంచి ఏమైనా మంచినీళ్ళు ఇట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తలేరా? ఏది మంచినీళ్ళు లేవు, అవి లేవు. ఎవరన్నా అమ్మ కొంచెం నీళ్ళు రాని దూపు అవుతుంది, నీళ్ళు రామ్మ అంటారు. డబ్బు పట్టుకొని రావాలమ్మా, డబ్బు నింపుకొని రావాలి, డబ్బు పట్టుకొని రావాలి అంటారు వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నోళ్ళు. మేము మంచిగా నీట్గా మేము చేస్తే వాళ్ళు డబ్బులు పట్టుకొని తిరగాలంటారు. గల్లలో పోయింటి నీళ్ళు ఏమంటే అట్లా అంటారు. మరి ఏం చేయాలి సారు? మేము ఎట్లా బతకాలి? పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీరు? మేము 5 గంటలకు వస్తాం సారు. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మీరు రాకపోయారు అమ్మ మా హుషారు లేకుంటే కట్టే జరనే నిన్న రాలేదు, నిన్న కట్టే ఆయన. నేను చేసి ఒక్కరోజు దుమ్మ కొట్టినా అది కట్టే చేస్తాను. ఇది అంటే మీరు ఇలాంటి ప్రమాదకరమైన ప్లేస్ లో చేస్తుంటారు కదా, మీకు ఎవరైనా బుద్ధి కానీ ఏదైనా మీకు దెబ్బలు తాకి కానీ ఉన్నప్పుడు ఏమైనా కట్టిస్తారా మీకు? ఎవ్వరు కట్టియరు చూసుకుంటూ పోతారు కానీ ఎవ్వరు కట్టియరు. ఆ దెబ్బ తలిగించిన ఆయన బాగా తలిగితేనేమో 5దో 10దో ఇస్తాడు, లేకపోతే ఆ తుడుచుకొని పోతాడు ఆయన బుద్ధి. మీరు ఏమైనా అడగాలనుకుంటారా గవర్నమెంట్ కి? అడగాలి మరి, ఏమన్నా పెంచాలి కదా. మామూలు ఇట్లనే ఉంచుతాను. 20 ఇప్పుడు కేసీఆర్ మధ్యన 7,000 కానీ మధ్యన ఆయన పెంచిండు, 18,000 కాడికి చేసిండు. ఈయన వచ్చిండు ఇప్పుడు 6 నెలల 8 రోజులు. ఆయన లిఫ్ట్ ఇచ్చేది, ఆ లిఫ్ట్ కూడా పోయింది మాకు. ఆయన ఇచ్చినాయి అంగీలు, ఆయన ఇచ్చినాయి నూనె డబ్బాలు, ఆయన ఇచ్చినాయి ఆయన ఇచ్చి వచ్చినాయి. ఏమి ఇవ్వలేదు, ఇంకా మై పోయినాయి. మేము ఎట్లా బతకాలి? మాకు కేసీఆర్ గిఫ్ట్ రాలేదు, మాకు ఇండ్లు లేవు. మరిగా మాకు జీతం సరిపోతలేదు. చేసింది చేసినట్టు అప్పుల పాలే బిడ్డే. చేసినాడే మనకు కూలి, చెయ్యన్నాడు ఏం లేదు. ఇప్పుడు 8 డుమ్మలు అయినా 8 డుమ్మలు కట్టు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా అంగీలు ఇచ్చిండు, గిఫ్ట్ నూనెలు ఇచ్చిండు, సబ్బులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఈయన ఏమి ఇస్తలేడు మాకు. ఒక అంగి కూడా ఇట్లా తోడుకునే అంగి కూడా లేదు ఇప్పుడు మాకు. అసలు పట్టించుకుంటలేడు, అసలు పట్టించుకుంటలేడు బెట. ఏం లేదు సార్, మాకు జిహెచ్ఎంసీ వాళ్ళని ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సార్. కేసీఆర్ నాడు పట్టించుకున్నారు సార్. ఈ ప్రభుత్వం అయితే అసలు ఎవరైనా మా ఊసు ఎత్తుతున్నారా సార్? మా మాటలు లేవు, మా ఊసు లేవు. రాజకీయ నాయకులు అసలు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు పని చేస్తున్నారు, రోడ్ల మీద చేస్తున్నారు. వీళ్ళకైనా మంచి చేద్దామని ఒక్కరికి లేదు సార్. మాకైతే పట్టించినట్టు ఎవరు లేదు సార్. మాకేం లేదు సార్, పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి సార్. మెయిన్ పర్మనెంట్ చేయకపోయినా పర్లేదు కానీ మాకు కొద్దిగా జీతాలు పెంచాలి సార్. రూమ్ కిరాయిలు కట్టుకుంటాము. వాళ్ళకి ఇప్పుడు రొటేషన్ 15,000 వస్తుంది, దుమ్మ లేకుండా చేస్తే 15,000 వస్తుంది కదా సార్. రూమ్ రెంట్ 6,000 ఇవ్వండి, అప్ అండ్ డౌన్ ఛార్జీలు 1,500 ఇవ్వండి. ఫీజులని, బట్టలని, ఇంట్లో జ్వరాలు వస్తాయి, ఏదైనా దగ్గు వస్తాయి. హాస్పిటల్ ఉన్నాయి, ఈఎస్ఐపిఎఫ్ ఉంది కరెక్టే. కాకపోతే ఇక ఈఎస్ఐపిఎఫ్ ఎవరు దూరంగా ఉన్నాం అనుకో పట్టించుకోరు కదా సార్. ఎవరు తిన్నట్టు అయిపోతుంది. 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 20 రోజులకి ఏమో సరిపోతుంది, లేకపోతే 10 రోజులకే సరిపోతుంది. కానీ నెల మొత్తం మళ్ళీ మాకు రొటేషన్ కాదు. కూరగాయలకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. రోడ్ల మీద ఛాయ్ పైసలు అడుక్కొని బతుకుతాం మేము. ఎందుకంటే కూరగాయలకు ఇబ్బంది, ఛార్జీలకు ఇబ్బంది,
పిల్లలు చూసుకోవడానికి ఇబ్బంది. పిల్లలు అడుగుతారు ఇంటి మన డాడీ ఏం తెచ్చినాం, కనీసం వాళ్ళకి ఒక చాక్లెట్ కూడా తీసుకోవడానికి లేదు. మాకు జీతాలు వేస్తే మాకు ఇవన్నీ ఇబ్బందులు ఉండవు కదా సార్. మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు సార్. సార్ మాకు ఒక 1000 రూపాయలు కూడా పెంచలేదు కదా సార్, ఒక 1000 రూపాయలు కూడా పెంచలేదు. ఎవరు పట్టించుకుంటూ లేదు సార్. అసలు మాకు మా జిహెచ్ఎంసీలో పట్టించుకుంటే నారాజులు లేరు. మా కమిషనర్ వాళ్ళు మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. రోడ్ల మీదకి వచ్చి మా డాక్టర్ సార్ వాళ్ళు, మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా సూపర్వైజర్ వీళ్ళు మంచిగా చూసుకుంటారు. కానీ పైనుంచి వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు సార్. రాజకీయ నాయకుల గురించి మా ఆఫీసర్ నుంచి మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ వీళ్ళంతా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. వస్తారు, ఆరాధిస్తారు, పని చేస్తున్నారా లేదా చూస్తారు, ఫోటోలు కూడా తీసుకుంటారు, ఆఫీస్కి పంపిస్తారు. వీళ్ళది ఏం లేదు సార్. పైన ప్రభుత్వమే పట్టించుకోవాలి సార్ మమ్మల్ని. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చినారని అంటున్నారు. కేసీఆర్ కిట్లు, ఆయిల్, హ్యాండ్ గ్లౌజులు, మాస్కులు ఇవన్నీ ఆయన ఇచ్చినాయి సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అది ఎవరో ఒకరు పట్టించుకొని మమ్మల్ని న్యాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమి ఇవ్వలేరు మాకు, చెప్తున్నా కదా. ఏమేమి ఆయన వల్ల మాకేం ఉపయోగం లేదు, ఏమి ఇవ్వలేడు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు అన్ని. పిల్లలు డెలివరీ అవుతాయి మంచిగా, వాళ్ళకు ఇప్పుడు లేని వాళ్ళం ఉన్నాం కదా, అలా పిల్లలు డెలివరీ అవుతాయి బట్టలు వాళ్ళకి కిట్లు అవన్నీ ఇస్తారు. ఇప్పుడు పిల్లలు డెలివరీ అవుతాయి, పిల్లలకి ఏమి ఇస్తలేదు. గరీబ్ వాళ్ళతో ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా. రోడ్ల మీద వచ్చి పని చేస్తున్నాం, కొంచెం మనం సహాయం చేయాలి కదా. ఏం చేస్తలేడు మరి మాకు. ఇంకా బస్సు పెట్టిండు, బస్సు ఏం ఉపయోగం ఉంది చెప్పు. ఇండ్లు ఇయ్యలే, ఇండ్లు ఇస్తాను ఇండ్లు ఇయ్యలే. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి అని అంటారు, అవి ఇచ్చిండా, అవి ఇయ్యలేడు. అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు దళిత బంధాన్ని ఇప్పుడు ఆ కేసీఆర్ ఇవ్వట్టుండే. ఇప్పుడు మేము కష్టపడేటోళ్ళము, అది ఇస్తున్నాం కానీ కొంచెం ఉపయోగం ఉంటది కదా, ఏదైనా చేసుకుంటాం కదా, అట్లనే చేసేటట్టు ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా దళిత బంధు ఇస్తే కనీసం ఒక ఇండ్లన్నా కట్టుకుంటుంటే రేకుల రూమ్లు ఉన్న వాళ్ళం. అట్లవి లేదు ఇప్పుడు మాకు. వీటిలలో పని చేస్తున్నప్పుడు మీకు ఏమైనా దెబ్బలు తాకితే గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా మీకు? ఏమి ఇవ్వలే. అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళకైనా ఏమైనా ఇస్తున్నారా మరి? ఇక ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేడు, ఏమి ఇచ్చాడో ఏమి కదా ఆ విషయం. ఏమి ఇవ్వలే. చనిపోతే మాత్రము ఆమెకు వచ్చినాయి అన్నారు అంతే. ఎంత వచ్చినాయి అన్నారు? 6000 ఇచ్చిందట. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేక మీరు పనులకు రారు, రాని రోజు మీకు జీతాలు కట్టారు, దుమ్మే అవుతుంది. ఆ రోజు 500 కట్ చేసుకుంటారు, 550 రూపాయలు కట్ అవుతాయి. మళ్ళా మే నెల వస్తే అప్పుడు మే రోజు 1000 రూపాయలు పెంచుతానన్నారు. ఇప్పుడు మే నెల వచ్చింది, పెంచిల్లు అన్నారు, పేపర్కి ఇచ్చిళ్ళు. కనీసానికి అవి కూడా ఇస్తలేరు మాకు. ఇంతవరకు సంవత్సరం అవుతుంది, మాకు అవి కూడా ఇవ్వలేదు. మాకు స్కిట్ అని ఉండేది, మున్సిపాలిటీ వాళ్ళకు స్కిట్ అని ఉండే, అవి కూడా బ్యాగులు ఇవ్వలేదు. అంటే అప్పుడు మారినప్పుడు ఓట్లు అయిపోయినప్పుడు స్కిట్ వచ్చింది, అవే వీళ్ళు ఇచ్చిళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇచ్చేటైతే ఏమి లేవు. మాకు షూ లేదు, కొబ్బరి అవి ఇవి బ్యాగ్లో వచ్చేది. కొబ్బరి నూనె డబ్బాలు 2, సబ్బులు, మాస్కులు, చేతి గ్లౌజులు అవి ఇవి ఇచ్చేది. అవి ఎవ్వి లేవు ఇప్పుడు. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు రెంట్లు కూడా కిరాయిలకు ఉండి బతుకుతున్నాము. 6-7 వేలు ఉన్నాయి. సగం జీతం అట్లా పోతే మా పిల్లలు, సరే మేమంటే ఇట్లా బతుకుతాను, మా పిల్లలన్నా కొంచెం మంచిగా బతకాలని ఉంటుంది కదా. వాళ్ళని స్కూళ్ళలో వేస్తే ప్రైవేట్లో కూడా అన్ని ఫీజులు ఎక్కువనే ఉన్నాయి. మాకు ఆ ఫీజులు కట్టుకోవడానికి లేక అప్పుల పాలై ఫైనాన్స్ తెచ్చుకొని అప్పుల పాలవుతున్నాం. 10 రూపాయలు, ఒక 100 రూపాయలకు అట్లా తెచ్చుకొని బతుకుతున్నాము. మాకు కొంచెం జీతం పెంచండి. మాకు పెంచిందని ఆ 1000 రూపాయలు అయినా వేస్తే బాగుంటుంది. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. మరి మీకు ఆరోగ్యానికి సంబంధించి ఈఎస్ఐ, పిఎఫ్ ఏమైనా ఉంటాయా? ఆరోగ్యానికి సంబంధించి అయితే ఉంటది. ఆ ఈఎస్ఐ అయిపోతే తిప్పి పెడతారు. తిరగలేక ఇటు డుమ్మ కొడితే 500 కట్ అవుతాయి అని భయానికి ప్రైవేట్లోనే చూపెట్టుకుంటాం. తిరగాలి ఇక, దానికి ఎమర్జెన్సీ అయితేనే వాళ్ళు పట్టించుకుంటారు. కొంచెం చేతులు నొప్పి ఇవి కొంచెం ఏమైనా దెబ్బలు తగిలి చిన్న అయితే వాళ్ళు కూడా పట్టించుకోరు. రేపురా మాపురమ్మని స్కానింగ్లు అవి ఇవన్నీ వాళ్ళు తిప్పుతారు. సరిగ్గా వాళ్ళు కూడా అక్కడ మందులు ఉండవు. 2-3 ఇస్తారు, ప్రైవేట్లో తెచ్చుకో మందులు అయిపోయినాయని వాళ్ళు పొగరుగా మాట్లాడతారు. అక్కడ కూడా ఇబ్బందిగా ఉన్నది మాకు కూడా. అయితే ఇప్పుడు మీరు బయటికి వెళ్తా ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరూ వేరేగా చూస్తూ ఉంటారు. మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వాలంటే బాటిల్ తెచ్చుకున్నారా, అది తెచ్చుకున్నారా అని మాట్లాడతారు. అంత ముందు కొంచెం బాగానే ఉండేది, అందరికి అర్థమై కరోనా వచ్చినప్పుడు జీవితం అంటే ఏంటిదో అర్థమైంది. అప్పుడు కొంచెం మంచిగా చూసుకున్నారు. ఇక కొంచెం మంచి మనసులో ఏమో కొద్దిగా ఇస్తారు, నీళ్ళు అడిగిన ఇక కొద్దిగా ఇవ్వరు వేరేటోళ్ళకి. ఎంతైనా ఇక పని చేస్తాం కదా బయట అని వాళ్ళు కూడా భయపడతారు. ఎట్లనో తెలియదు కానీ మొత్తం మీదనైతే అంతగా పట్టించుకోరండి ఎవరు. మాకు జీతం పెంచాలండి, రెంట్లకి ఎక్కువైపోయినాయి, పిల్లలు స్కూళ్ళకి ఇబ్బంది అవుతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం లోటు లేదు సార్. ఇట్లా జీతము పెంచమని చెప్పు,
ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వాలు పెట్టిండు కదా, పోనీ ఆయన 10 చెప్పిన ఆయన ఒక 2-3 అన్న మాకు సాయం చేసేటట్టు చేయమను. ఇక పాత గవర్నమెంట్ అంటే మాకు ఆయన కేసీఆర్ పెంచాడు మాకు అప్పుడు జీతాలు. మరి ఇప్పుడు ఈయన ఏం వేస్తాడో ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇట్లా వెళ్తాను. మరి ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని ఎవరు ఎక్కువగా మంచిగా చూడరు, గౌరవించారు? లేదు, మీ అందరు మంచిగానే మాకు వ్యాలు ఇస్తారు. మేము పని చేస్తాం కాబట్టి మాకు అందరు మంచిగానే చూసుకుంటారు. మంచిగానే ఏమనట్లేదు, మాకు ఏమనరు. మాకు మాకు అవి ట్రాపింగ్ లేవు. మాకు సారు మంచిగా చూసుకుంటే అందరం బాగానే ఉన్నాం. ఎవరు మేము కూర్చున్నా గానీ ఎందుకు కూర్చున్నామని అనరు. మా టైంని బట్టి మేము చేసుకుంటాం. మీకు ఏమైనా తక్కువ ఉందా జీతాలు పెంచడం గానీ? మాకు జీతాలే కొంచెం పెంచితే బాగుంటుందని, అడ్డమైన ఎలుకలు కుక్కలు మనుషులు ఇవన్నీ చేస్తాం కాబట్టి మాకు ఇప్పుడు 15,000 శాలరీ వస్తుంది. అది నెల అంతా చేస్తేనే పడుతుంది. డుమ్మాలు ఉంటే రావట్లేదు. మరి మాకు కొంచెం జీతం పెంచితే బాగుంటుందని మా బాధ. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 1000 రూపాయలు అప్పటి నుంచి చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు అదే 15,000 అయింది. ఆ 15,000 కూడా మాకు సరిగా నిండా రావట్లేదు. అంటే డుమ్మాలు కొడుతున్నాం కాబట్టి, మాకు ఆపుతుండి వెళ్తున్నాం కాబట్టి రావట్లేదు. మరి ఇప్పుడు కొంచెం జీతం వేస్తే బాగుంటుందని మా బాధ అని అదే ఉంది. ఆరోగ్యాలు బాగాలేకుండా రాకున్నా కూడా మేము ఒక రోజు ఆరోగ్యం బాగాలేకు మాకు లీవులు వారానికి 4 లీవులు ఇస్తారు. లీవ్ నాడు ఉంటాము. వాళ్ళ మధ్యలో ఏదైనా ఆపత వస్తే చెప్పి వెళ్తాం. రాకపోతే ఆ రోజు కట్ చేస్తాం. జీతం కట్ అవుతుంది, కలిపియరు. ఇక మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఉంది. ఏదైనా బాగాలేకపోతే ఈఎస్ఐ పోతాం, చూపించుకుంటాం. బాగానే ఉంది, కానీ కొంచెం జీతం వేస్తే బాగుండని మా బాధ. గవర్నమెంట్ మన పిఎఫ్ ఇచ్చింది. మా దాంట్లో ఒక ఆమె రోడ్డు మీద చనిపోయింది, పోషమ్మని, బస్సు గుద్ది. ఇక ఆమె మన మున్సిపల్ నుంచే 8 లక్షలు ఇచ్చారు. ఆ బస్సు గుద్దినోడు 3 లక్షలు ఇచ్చారు. వాళ్ళ పాప డ్యూటీకి ఎక్కింది. ఇక రేవంత్ రెడ్డి మాకు జీతం వేస్తే చాలా అంటలేము. జీతం వేస్తేనేమో మళ్ళీ గెలుస్తాడు. ఇక ఈసారి మాకు జీతాలు కట్టేయకపోతే మాత్రం ఇక ఆయన 5 సంవత్సరాలు చేసుకొని పక్కకు జరగవలసింది. మాకు ఫస్ట్ కల్లా జీతాలు పడతాయి. 5 తారీఖు కల్లా వెళ్ళిపోతాం బ్యాంకు. జీతం కూడా కిరికిరి ఏం లేదు. దేవుని దయ వల్ల మంచిగానే వేస్తున్నారు, కానీ కొంచెం పెరిగితే బాగుండని మా బాధ. పర్మనెంట్ చేయాలి, జీతం పెంచాలి. మంచిగా పని చేస్తారా లేదా, పర్మనెంట్ చేయాలన్నా కూడా మంచి పని చేసే వాళ్ళు ఎవరనేది ఏరియాలలో ఎంక్వైరీ చేసుకొని వీళ్ళని పెట్టాలన్నా ఏమైనా చేయాలన్నా అని ఇలాంటివి చూసుకొని పర్మనెంట్ చేయాలి, జీతం పెంచాలి. ఈ 2 చేస్తేనే మళ్ళీ ఇంకోసారి ఆ రేవంత్ రెడ్డి సారు గెలుస్తాడు, లేకపోతే గెలవడు. వర్కం స్టార్ట్ అయిన కానీ చేస్తాను ఊడ్చి ముసలిదాన్ని అయినా పర్మనెంట్ చేసులేదు. గా జీతాలు పెంచలేదు. కేసీఆర్ 1000 రూపాయలు పెంచిపోయినంటే ఇంతవరకు జీతం పెంచలేదు. పొద్దున 5 గంటలకు వస్తాం, ఇంట్లోకి 4 గంటలకు వెళ్తాం. పొద్దున 5 గంటలకు వెళ్తాము. ఇక గదే జీతము గదే కథ. పర్మనెంట్ చేయలేదు, జీతాలు పెంచలేదు. జీతాలు చేయించలే, ముసలిళ్ళకి పింఛన్ లేదు, పింఛన్ లేదు, జీతాలు పెంచలేదు, బ్యాగులు ఇయ్యలే, బూట్లు ఇయ్యలే, చేయలేదు. ఏం లేదు. సంవత్సరానికి ఒక్కసారి ఒక్క అంగిస్తుంటాయి. పర్మనెంట్ చేయాలి మమ్మల్ని. మాకు జీతాలు పెంచాలి. మన్ను బుక్కి మన్ను కక్కుతాం, ఈ పెండ అంతెత్తాం. ఎట్లా చేస్తారు సారు? మీకు ఒక దండం, కానీ మాకు జీతాలు పెంచు, పర్మనెంట్ చేయి. జాయిన్ అయినప్పుడు ఎంత ఇచ్చారు మీకు జీతం? జాయిన్ అయినప్పుడు 3,000 ఇచ్చింది సార్. 3,000. ఇక తర్వాత పెంచారు. ఇప్పుడు ఎంత వస్తున్నాయి జీతం? ఇప్పుడు 14,000 వస్తుంది. బాబాయ్ మీరు ఎన్ని గంటలకు వస్తారు పొద్దున్నే డ్యూటీకి? 5కి అలా ఉండాలి. ఇక్కడ 5కి వస్తా, ఇక్కడ ఉంటేనే అటెండ్ చేస్తారు, లేకుంటే మంచి తోలుతారు. మరి మీకు ఫుడ్ ఎట్లా? ఇక్కడనే టిఫిన్ బొగ్గులు తీసుకొని తినాలి. టిఫిన్ గిట్లా మరి మబ్బుల్లో టిఫిన్ వండి పెడతారా మీకు? పంపుతారా? వండి పెడతారు, తీసుకొస్తారు, ఇక్కడ ఇచ్చిపోతారు. మరి మాకేమో డబుల్ బెడ్రూమ్ రావాలి సార్. ఇప్పుడు పని చేసినాము మేము. మా జాతరలోకి అయితే వచ్చింది, 4 వచ్చింది. నాకు రాలేదు. మరి నాకు కూడా రావాలి కదా సార్. ఇట్లా పని చేస్తున్నాం, 10 ఏళ్ళు అవుతుంది చేయవచ్చు పని. డబుల్ బెడ్రూమ్ రాలేదు, అది రాలేదు. హుషారు ఉన్నకైతే వచ్చింది, మాకైతే రాలేదు. జీతాలు ఇంకా అంతే, కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండుగా, ఇంకా అంతే. ఇంకా ఏమి ఎక్కువ ఇస్తలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు అవన్నీ ఇచ్చారు కదా మనకు. ఇవి గ్లౌజులు, షర్ట్లు ఇవన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇస్తున్నారా? మరి ఇస్తలేరు. ఇక ఇవి పాత దొరుకునేది దాంట్లో
వాళ్ళు ఇస్తుండేది మరి అప్పుడు కొబ్బరి నూనెలు అంటే అవి అంటే ఇవి అంటే ఇస్తుండే. ఇప్పుడు అవి ఇస్తలేరు, అవి ఇస్తలేరు. చూశారు కదా వ్యూవర్స్, వీళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో. ఆ సమస్యలను జిహెచ్ఎంసి కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్లకు సహాయ సహకారాలు చేయాలి. అలాగే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు కేసీఆర్ కిట్టు అనేది ఒకటి ఇచ్చేవారంట. ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడి మనకు సంవత్సరంన్నర అవుతున్నా కూడా వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు చేయలేదు ఇంకా. అలాగే మేడే రోజు వాళ్ళు జీతాలు పెంచుతామని గవర్నమెంట్ పేపర్లలో వాటిలలో వేస్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మరి ఇలాగైనా మాకు కొంచెం జీతాలు పెంచి మాకు కేసీఆర్ కిట్ లాగా ఏదైనా కిట్లు ఇచ్చి సబ్బులు, షాంపులు ఇవన్నీ ఇచ్చేసి మాకు కొంచెం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు.